రైట్, నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎపిసోడ్. ప్రజలందరినీ లక్షలాధికారులు చేసే లక్ష్యంతో ఆవిర్భవించిన ఆల్ తెలుగు ప్రజా పార్టీ 2 తెలుగు రాష్ట్రాలలో దూసుకు వెళ్తోంది. ప్రతి జిల్లాకు నియోజకవర్గానికి పరిశీలకులను నియమించి గ్రామ స్థాయి వరకు విస్తరించే వరకు కార్యక్రమాలను చేపట్టింది ఏటీపీపీ. ఇందులో భాగంగా ఏటీపీపీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె శోభాగ్ర గారు కాకినాడలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో మా కార్యక్రమాన్ని వీక్షించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా మా ప్రతినిధి అభిషిక్త్ అక్కడి నుంచి తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అభిషిక్త్, వాట్ యు కార్యక్రమం ఎలా కొనసాగుతోంది? థ్యాంక్ యూ దుర్గా. అయితే ఇప్పటికి ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. అయితే ఇప్పటికే అయితే ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ కాకినాడలో ఎవరైతే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారో వారితో పాటు ఇంకా రాబోయే కొన్ని నిమిషాల్లో ఇంకా జనాలు అయితే ఇక్కడికి చేరుకునే పరిస్థితి అయితే ఉంది దుర్గా. అయితే ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ భారీగా కూడా వారికి వచ్చే వారికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది నాయకులు ఉన్నారు. మనతో మాట్లాడడానికి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో, రైట్ అభిషేక్, ఇవ్వండి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్. నమస్తే నమస్తే నమస్తే, జై భీమ్. అపర గారు చెప్పండి. ఆల్ తెలుగు ప్రజా పార్టీ కాకినాడలో రాజకీయ సమావేశాన్ని నిర్వహించబోతుంది. మరికొద్ది సేపట్లో ప్రారంభించుకోబోతున్నాం. మరి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? అక్కడ ప్రజల యొక్క స్పందన ఎలా ఉందండి అపర గారు? ప్రజల స్పందన చాలా బాగుంది. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేసుకుంటూ కాకినాడలో ఇక్కడ సమావేశపరిచి మరియు విస్తృత స్థాయిలో సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశం బీసీనే ముఖ్యమంత్రి అని చెప్పి మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణంలో ఈ కాకినాడ నియోజకవర్గంలో మరి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే వాళ్ళు కానీ నియోజకవర్గాలుగా పోటీ చేసే వారు కానీ అందరూ కూడా పోటీ చేయడానికి ముందుకొచ్చారు. దీని కాన్సెప్ట్ బీసీనే ముఖ్యమంత్రి, చట్టసభల్లో సమన్వయం, జనాభా నిష్పత్తి ప్రకారం అందరికీ సమన్వయం అనేది మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా మీ ఆలోచన విధానం బాగుంది, మీ కాన్సెప్ట్ బాగుంది, మీతో కలిసి ప్రయాణం చేస్తాం. ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది అవసరం, ప్రత్యామ్నాయం అనేది ఇవాళ చాలా అవసరం. ఎందుకనంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పాలక పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ అబద్ధాలు ఉండి వారుస్తున్నారు తప్ప వారు కాకపోతే వీరు కాకపోతే వారని చెప్పి ఆధిపత్య కులాలుగా ఉన్నటువంటి వారు మరి రాష్ట్రాన్ని స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఈ 76 ఏళ్లలో మరి జనాల్ని మభ్యపెట్టి అధికారాన్ని అందిపుచ్చుకున్న పరిస్థితులు చూస్తున్నాం. దీనికి ప్రత్యామ్నాయం అనేది ప్రజలు ఎదురు చూస్తా ఉన్న రోజు మరి వచ్చింది. దాంట్లో భాగమే ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఆల్ తెలుగు ప్రజా పార్టీ మేము సన్నద్ధం అయి ఉన్నాం. ఆల్ తెలుగు ప్రజా పార్టీని 2024 ఎప్పుడు ఎలక్షన్ ఎన్నిక ఆ 2-3 కులాల వారే జనాల్ని మభ్యపెట్టి ఓటు పుచ్చుకుంటున్నారు. కాబట్టి ఆ ఓటు అనేది ప్రత్యామ్నాయం ఎవరు అనే దాంట్లో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఒక నిశ్శబ్ద నిర్మాణంతో గత 4 సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో మాక్ అసెంబ్లీ ఒక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టాలి, ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, మంత్రులు ఎలా ఉండాలి, ఎమ్మెల్యే ఎలా ఉండాలి అనే దాంట్లో పాలక పక్షం ప్రతిపక్షం అడిగే దానికి సమాధానం మేనిఫెస్టోలో పెట్టుకున్నాము. ఆ మేనిఫెస్టో ఉద్దేశం ఆ రోజున
విజయవాడలో మాక్ అసెంబ్లీలో కొన్ని తీర్మానాలు చేసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో తిండి ఉండటానికి వీళ్ళు కట్టుకోవడానికి బట్ట ఏదైతే రాజ్యాంగంలో ఆ రోజున వీళ్ళు మేము అన్ని సమకూరుస్తామని చెప్పి అధికారాన్ని అందిపుచ్చుకున్నారో అవి అమలు చేయట్లేదు. అవి అమలు చేయాలని అంటే ఇవాళ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏదైతే రాజ్యాంగంలో ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజున మరి రాజ్యాంగాన్ని వారికి అందించిన ఆ ఫలాలు పేద ప్రజలకి అట్టడుగు వర్గాల వారికి అందట్లేదు. ఈ అందేదానికి ఎవరైతే సక్రమైన పాలన అందిస్తారో అలాంటి వ్యక్తులు కావాలని చెప్పి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది మనం ముందుకు తీసుకొచ్చాం. దాంట్లో ఇవాళ మన మేనిఫెస్టో విధానంలో ముఖ్యంగా మహిళలకు చట్టసభల్లో జనాభా నిష్పత్తి ప్రకారం వారికి సమన్యాయం కల్పించాలని చెప్పి, అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఈ రోజున కనీసం 5 లక్షల జనాభా ఉన్న ప్రతి సామాజిక వర్గం చట్టసభల్లో ఉండాల్సిందే అని చెప్పి మన ఉద్దేశం. దాంట్లో భాగమే జనాభా నిష్పత్తి ప్రకారం మీరెంతో మీకంత, మీరెంతో మాకంత అన్ని వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కాకుండా మరి ఫార్వర్డ్ క్యాస్ట్ గా ఉన్నటువంటి ఆదివాసీ కులాలు ఉన్నాయో వారికి కూడా దీంట్లో సమన్వయం జనాభా ఎంత చట్టసభల్లో కూడా సమన్వయం అనేది కల్పిస్తుందని చెప్పి ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఉద్దేశం. ఆ ఉద్దేశం భాగంలోనే ఈ రోజు కాకినాడలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ కాకినాడ మీటింగ్ చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకునే దాంట్లో మరి ముందుకెళ్తాం. కాకినాడ కూడా ఆశిస్తున్నాం. తెలుగు ప్రజా పార్టీ రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అప్పారావు గారు. మరి అప్పారావు గారు రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నారు ఆల్ తెలుగు ప్రజా పార్టీకి. మరి బీసీ ముఖ్యమంత్రితో పాటుగా మరి మిగతా 12 గ్యారంటీలతో మేము ముందుకు వెళుతున్నామంటూ కూడా తమ పార్టీ యొక్క ప్రోగ్రెస్ని చెప్పడం జరుగుతుంది. మరి స్థాపించిన కొద్ది రోజుల్లోనే మరి ముఖ్యంగా మరి ముందుకు తీసుకువెళుతూ పార్టీకి మేమంతా అండగా ఉన్నామంటూ కూడా వారంతా ముందుకు వెళుతున్నారు కార్యకర్తలుగా. అదేవిధంగా మరి ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుందంటూ కూడా మా యొక్క ప్రతినిధి అక్కడే ఆ సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మరి ఏటీపీపీ కాకినాడ కార్యక్రమ కన్వీనర్ సత్యకృష్ణ గారు కూడా మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్యకృష్ణ గారు చెప్పండి. నమస్తే సత్యకృష్ణ గారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ మండలం కాకినాడ రూరల్ మండలంలో ఇక్కడ రాజకీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాజకీయ సమావేశానికి విస్తృత స్థాయిలో హాజరవడం కూడా జరిగింది. ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళు మండలానికి, అసెంబ్లీలకి మరియు జిల్లాలకి అధ్యక్షులుగా, కన్వీనర్లుగా మరి నియమించడం కూడా జరుగుతుంది. వీళ్ళ ద్వారా ఈ యొక్క ప్రగతి వరాలు 12 గ్యారంటీలు ముందుకు వెళుతున్నాము. ప్రతి ఒక్క గ్రామానికి కూడా ప్రచారం చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ ఆల్ తెలుగు ప్రజా పార్టీకి పోటీ చేయడానికి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా సిద్ధంగా ఉన్నారు జిల్లాలకి. అయితే ఇక్కడ మనకి ఎవరైతే మాకు ఎవరైతే ఇవ్వట్లేదో మీ ఆల్ తెలుగు ప్రజా పార్టీలో మాకు ప్రవేశం కల్పించి మాకు జనాభా ప్రాతిపదికంగా మాకు ఇవ్వవలసిందిగా అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా కోరుచున్నారు. అలాగే ఓసీలకి 15%, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీస్కి 85%గా ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల్లో ఇక్కడ ఇంకా విస్తృత స్థాయికి తీసుకెళ్తామని చెప్పి ఈ రాజకీయ సమావేశం ద్వారా ఇంకా విస్తృత స్థాయిలో బ్రహ్మాండంగా
రానున్న కాలంలో బీసీ సీఎం ఇక్కడి నుంచే మరి రావడం కూడా జరుగుతుందని కూడా చెప్పి మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. అయితే అవినీతి రహిత పాలన అనేది అంతం చేయాలని చెప్పి అందరూ కోరుచున్నారు. అయితే ఇక్కడ ఇంకా ఇరు పక్షాలు కూడా ఉన్నటువంటి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అడుక్కోవడం ఏంటి, మాకు సీటు కావాలని చెప్పి ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ మాకున్నదంగా ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీని మేము అధికంగా సీట్లు సంపాదించుకుంటాము. చట్టసభల్లో మాదే ఆ సీటు, మేము వాళ్ళ సీటు కింద కూర్చోవడం కాదు, ఆ సీటు మీద మేము కూర్చోవాలని చెప్పి వీళ్ళు ముందుగా పోటీ పడతాం విస్తృతంగా భారీగా వస్తున్నారు. అయితే రానున్న ఎలక్షన్లో అన్ని పార్టీలను కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. ఇదే విధంగా జాతీయ స్థాయిలో కూడా మేము తీసుకెళ్తాము ఈ పార్టీని అని చెప్పి ఇక్కడ వచ్చిన వారి అందరూ కూడా ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విధంగా మరి ఇక్కడ అందరూ అన్ని పథకాలు ఇస్తున్నారు, కానీ బీసీలను కానీ ఎస్సీలను కానీ వాళ్ళకి పదవులు ఇచ్చడమే కానీ వాళ్ళని ఉపయోగించుకోవడమే కానీ మాకు రాజ్యాధికారం లేదని చెప్పి చాలా ఘోరంగా చెప్పడం జరుగుతుంది. అయితే మాకు మాస్టర్ కీ అనేది రాజ్యాంగంలో ఉన్నది. ఆ రాజ్యాంగం ప్రకారంగా మరి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఆశయాలు ఆయన యొక్క ఆశయ సాధన కొరకే మేము కృషి చేస్తామని చెప్పి అందరూ వచ్చిన వారందరూ కూడా ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. నా పేరు పాతూరి సత్యకృష్ణ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ప్రోగ్రాం కన్వీనర్, కాకినాడ జిల్లా, కాకినాడ. రైట్ అండి సత్యకృష్ణ గారు. మరి సత్యకృష్ణ గారు వీరు ఆల్ తెలుగు ప్రజా పార్టీకి సంబంధించి మరి కాకినాడ కార్యక్రమాన్ని కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మరి కార్యక్రమానికి సంబంధించి కూడా వివరాలు అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి ఏటీపీపీకి విశేష స్పందన ప్రజల నుంచి లభిస్తోందని, 12 గ్యారెంటీల గురించి కానీ బీసీ ముఖ్యమంత్రి అనే అంశం పట్ల కూడా పూర్తి స్థాయిలో మరి ఒక రకమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే మరి మిగతా పార్టీల కంటే కూడా ప్రత్యామ్నాయ పార్టీగా ఏర్పడింది కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకు వెళుతుంది ఈ పార్టీ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీకి మేమంతా కార్యకర్తలుగా ఉండి వెన్నెముకగా ముందుకు తీసుకువెళ్తాము, పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సత్యకృష్ణ గారు పాతూరి చెప్పడం జరిగింది. వీరు ఆల్ తెలుగు ప్రజా పార్టీ కాకినాడ కార్యక్రమ కన్వీనర్గా ఉన్నారు. అదేవిధంగా ఎస్వివి రామచంద్రరావు గారు వీరు ఉత్తరాంధ్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఆల్ తెలుగు ప్రజా పార్టీకి. వారు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రామచంద్రరావు గారు చెప్పండి. ఎస్ రామచంద్రరావు గారు. ఎస్ చెప్పండి. నమస్తే. ఉత్తరాంధ్ర పివి రామచంద్రరావు సూర్శెట్టి ఈరోజు అనకాపల్లి నుంచి రావడం జరిగింది కాకినాడ. ఇక్కడ అనేక మందిని మనం ఆల్ తెలుగు ప్రజా పార్టీలోకి జాయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే రాబోయే కాలంలో ఎన్నికల్లో పోటీకి నిలబెట్టడానికి ఇక్కడ కాకినాడ నుంచి కానీ అటు రాజమండ్రి నుంచి కానీ పార్లమెంట్ కి అసెంబ్లీలకు కూడా బీసీల్ని సీఎం చేయాలనే కాన్సెప్ట్ తో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ముందుకెళ్తుంది. దానికి పూర్తి మద్దతుగా ప్రజలందరూ కూడా వస్తా ఉన్నారు. ఇక్కడ సమావేశం చాలా ఘనంగా జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా కాకినాడలో హర్షం వ్యక్తం చేశారు. మరి ఆల్ తెలుగు ప్రజా పార్టీ ప్రజల తరఫున, పేదల తరఫున ప్రధానంగా ఉందని చెప్పి అందరూ కూడా హర్షధ్వానాలతో ఇక్కడ కార్యక్రమం జరగబోతా ఉంది. మరి ఉత్తరాంధ్రని వెనుకబాటుతరంగా తీసుకొచ్చిన పాలకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. రైట్ అండి. మరి మొత్తానికి ఎస్వివి రామచంద్రరావు గారు కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. మరి ఉత్తరాంధ్ర ఏటీపీపీకి ఈయన అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మరి ఎవరైతే పాలకులుగా ఉన్నారో మరి పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి వారికి బుద్ధి చెప్పేందుకే మా పార్టీ అవతరించింది, ఆవిర్భవించింది అంటూ కూడా ఆయన తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. అదేవిధంగా ప్రజల నుంచి కూడా ఏవైతే ప్రస్తుత పార్టీలు ఉన్నాయో వాటి పట్ల వెగటు భావన పుట్టింది కాబట్టి కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీతోటి ప్రజల యొక్క లక్ష్యాలను, వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం మేము చేస్తామంటూ కూడా ఎస్వివి రామచంద్రరావు గారు వీరు ఉత్తరాంధ్ర
ఆల్ తెలుగు ప్రజా పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అదేవిధంగా చింతల కృష్ణ గారు విజయవాడ అసెంబ్లీ ఈస్ట్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఉన్నారు. వారు కూడా తమ యొక్క మనోభావాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ గారు నమస్తే అండి, చెప్పండి కార్యక్రమ విశేషాలు ఎలా ఉన్నాయి? అదేవిధంగా మరికొద్ది సేపట్లో కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. మరి మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంది? మరి అదేవిధంగా ప్రజల యొక్క స్పందన ఎలా ఉందండి? కృష్ణ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆల్ తెలుగు ప్రజా పార్టీ రాజకీయ సమావేశం కాకినాడలో జరుగుతా ఉంది. ఓకే, ఇక్కడ బహుజనులు అందరూ ఈ పార్టీకి ఓటు వేయడానికి ఎలక్షన్ వస్తుందని చూపిస్తున్నారు. కానీ ఈరోజు ప్రధానమైన 4 రాజకీయ పార్టీలు 2 కుటుంబాలను ఆశ్రయించి బహుజనులను ఎలా మాయ చేయాలి, ఎలా మధ్య పెట్టాలి, వాళ్ళని మధ్య పెట్టి మనం ఎలా ఈసారి గెలవాలనే ఆలోచనలో 2 కుటుంబాలు 4 పార్టీలతో ప్రచారం చేయడానికి సంసిద్ధంగా ఉంది. కానీ కాపకుండా మీరుగా బహుజనులు తప్పనిసరిగా ఈసారి ఆ 2 కుటుంబాలను 4 పార్టీలను బంగాళాఖాతంలో కలిపేసి బహుజనులు సీట్లు బహుజనుల ఓట్లు అనే ఒక విధానంతో ఆల్ తెలుగు ప్రజా పార్టీ వ్యవస్థాపకులైన శ్రీ కటికల శివభాగ్యారావు గారు పెట్టిన ఈ పార్టీ కేవలం బహుజనులనే ఎక్కువ మందిని అసెంబ్లీకి చట్టసభలకు పంపించడానికి మాత్రమే అని ఆలోచించి ఉన్నారు. అట్లాగే జనాభా ఎక్కువ శాతం ఉన్న బీసీలను ముఖ్యమంత్రి చేయాలనేది దృఢ సంకల్పం. ఆయన 2000 సంవత్సరంలోనే పుస్తకం లేక చదువు ఆగకూడదు అని ఒక ట్రస్ట్ పెట్టి 24 సంవత్సరాల నుండి ఆ ట్రస్ట్ ద్వారా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, పిల్లలకు ఎస్టికేషియా ఇట్లాంటివి ఎన్నో సదుపాయాలు చేసి చదువుకి పాఠ్యపాట వేసి ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునే ఏర్పాటు చేశారు. అదే ఉద్దేశంతో ఈరోజు బహుజనులు ఎక్కువ మంది చట్టసభకు వెళ్ళాలి, బీసీ ముఖ్యమంత్రి అవ్వాలి, న్యాయమైన పరిపాలన అందాలి, అవినీతి రహితంగా ఉండే సంస్కరణ కావాలనే ఆలోచనతో ఈ పార్టీని పెట్టారు. ఈ పార్టీని ఆయన కోసమో, ఆయన పీఠం ఎక్కడం కోసమో, ఆయన బంధువుల కోసమో, ఆయన కోటరీ కోసమో కాదు. ఈ రోజు మనం చూస్తున్నాం, ఎవరైతే పార్టీ పెట్టారో వాళ్ళ కోటరీ కేవలం 400-300 కుటుంబాలు వాళ్ళ కోటరీ వరకు ఉపయోగపడుతుంది. తక్కిన వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నాం. ఓట్లు వేసే వరకు మనందరం సమానం అని చెప్తారు. ఓట్లు వేసిన తర్వాత మాత్రం మన సంవత్సరాలు తరబడినా మన పనులు కానీ మన గురించి పట్టించుకోవడం లేదు. ఈ విషయం బహుజనులందరికీ అర్థమైంది. వాళ్ళందరూ నిప్పులల్లే కంపల్సరీగా ఏది ఏమైనా మన ఆల్ తెలుగు ప్రజా పార్టీకి ఓటు వేసి ఎక్కువ మందిని చట్టసభలకు పంపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో ఈ రోజు మేము కాకినాడలో మధ్యాహ్నం నుంచి బాగా తిరిగాము, ఎక్కువ మందిని కలిసాము. వాళ్ళందరూ కూడాను ప్రస్తుతం బయటపడటం లేదు. ఎందుకంటే బయటపడిన దగ్గర నుంచి వారికి ఉండే సమస్యలు వాటికి ఉంటాయి. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, న్యాయంగా అయ్యా మాకు రావాల్సిన న్యాయం చేయమనేది అడిగినా వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద పోలీసులు, వాళ్ళ మీద రకరకాల ఇబ్బందులు గురవుతా ఉన్నారు. న్యాయంగా వాళ్ళకి రావాల్సిన వాటాలు ఈ ప్రభుత్వ అధినేతలు ఇచ్చిన హామీలు ఏమంటే మీరు హామీ ఇచ్చారు, ఇది ఎందుకు జరగడం లేదు, మా వద్దకు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ మీద పోలీసులు వాళ్ళని ఇబ్బందులు పెడతాం, వాళ్ళని జైల్లో పెడతాం, వాళ్ళకి కనీసం రోడ్డు మీద వాళ్ళ నిరసన తెలియజేసే అవకాశం కూడా లేకుండా అయిపోయింది. ఇట్లాంటి కోపలు మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. ఏ రోజు పేపర్ చూసినా వాళ్ళ పేపర్లోనే వాళ్ళ మీడియా, వాళ్ళ పేపరు, వాళ్ళ స్టోర్ కింద రాస్తా ఉన్నారు తప్ప బహుజనుడు వాళ్ళ కోరికలు, వాళ్ళ న్యాయబద్ధమైన ఇది అనేది లేదు. కాబట్టి బహుజనులందరూ ఉవ్విళ్ళు వస్తూ ఉన్నారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీకి ఓటు వేయడానికి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఆల్ తెలుగు ప్రజా పార్టీ నుండి ఎక్కువ మంది చట్టసభలో తప్పనిసరి. అది నా పేరు చింతల కృష్ణ, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి అధ్యక్షుడిని. నమస్కారం.
రైట్ అండి. చిత్తుల కృష్ణ గారు, వీరు ఈస్ట్ విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి అధ్యక్షులుగా ఉండటం జరిగింది. మరి మొత్తానికి మాకంటూ ఒక పార్టీ ఏర్పడింది, మా పార్టీ మాకుంది, మరి మా అభ్యర్థులను మేము గెలిపించుకుంటాం, అన్ని నియోజకవర్గాల్లో కూడా జైకేతనం ఎగరవేసి మరి ఏపీ ముఖచిత్రం మీద, ఏపీ యవనిక మీద మరి మా యొక్క పార్టీ ముద్ర కూడా మేము వేయబోతున్నామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పార్టీలో అనేకం ఉన్నప్పటికీ మరి పట్టించుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఆల్ తెలుగు ప్రజా పార్టీ మాత్రమే అంటూ కూడా చింతల కృష్ణ తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఇక అభిషేక్ చెప్పండి, మరి కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది, మరి ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉందంటారు? అయితే ఈ కార్యక్రమంలో ఇక్కడున్న ప్రజలందరూ కూడా రావడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని సీట్లు అయితే చాలా వరకు జనం అయితే వచ్చున్నారు. అయితే ఇంకా కొద్ది నిమిషాల్లో అయితే ఇంకా రాబోతున్నారు. అదే విధంగా ఎవరైతే ముఖ్య అతిథి ఎవరైతే ఉన్నారో డాక్టర్ కె శివభాగ్యరావు గారు, ఆయనకు కూడా వస్తున్నారని మనకి తెలుస్తుంది. అయితే అదే విధంగా చూస్తే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చెప్పేది ఏంటంటే ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలనే ఎజెండాతో మేము ముందుకు ఈ ఏటీపీపీ పార్టీ ద్వారా ముందుకు మేము వెళ్తున్నాము అనేది వాళ్ళ యొక్క ప్రధాన ఎజెండాగా మనకి ఇక్కడైతే తెలుస్తుంది. దుర్గా రైట్. అభిషేక్ అదేవిధంగా 12 గ్యారెంటీలు అంటూ కూడా గ్యారెంటీల గురించి చెప్పడం జరిగింది కదా, మరి విజయవాడలో పార్టీ ఆవిర్భావం రోజున చెప్పడం జరిగింది. ఆ 12 గ్యారెంటీల పట్ల ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అభిషేక్? అయితే ఇందులో ఏదైతే 12 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ఆ 12 గ్యారెంటీలను కూడా వాళ్ళు చాలా మంది దాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాటి పక్షాన 12 గ్యారెంటీల తరఫున కూడా. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ 12 గ్యారెంటీలు కూడా ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని రాబోయే ఎన్నికల్లో రావడానికి వారు చాలా ప్రాధాన్యత చూపిస్తున్నారు. రైట్ అభిషేక్, ఇప్పుడు అదేవిధంగా మరి బీసీ ముఖ్యమంత్రి అంటూ కూడా మరొక అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకెళ్తోంది ఏటీపీపీ. బీసీ ముఖ్యమంత్రి పట్ల మరి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మిగతా ఓబీసీలు కానీ అందరూ అన్ని కులాల వారు ఏమంటున్నారు అసలు? అంటే ఇప్పుడు వరకు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అవి చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎవరిని కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి కాదు కదా, వారికి ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వారికి పనివాళ్ళుగానే ఉపయోగించుకున్నారు. కానీ ఈ పార్టీ ద్వారా మేము రాబోయే రోజుల్లో, రాబోయే ఎన్నికల్లో మేము బీసీ ముఖ్యమంత్రి కావాలి, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ విధంగా చట్టసభలో కూర్చోవాలో ఆ రీతిగా ఆ పర్సెంటేజ్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి సమన్యాయంగా మేము ఈ పార్టీ ద్వారా ప్రతి ఒక్కరికి కల్పిస్తామని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్. మొత్తానికి ఏటీపీపీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె శోభాగ్యరావు, ఐఆర్ఎస్, విఆర్ఎస్, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొనబోతున్నారు. మరి మరికొద్ది క్షణాలలో ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభించుకోబోతున్నారు. అదేవిధంగా బీసీ ముఖ్యమంత్రి అంటూ అదేవిధంగా 12 గ్యారెంటీలతోటి మరి ముందుకు వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బ్రేకింగ్ చూద్దాం. రైట్.